ఇంతకుముందు ఎవరన్నా వృద్ధాశ్రమంలో ఉన్నారనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చిన్న చూపు చూసేవాళ్ళు. ఏంటి ఇంతమంది పిల్లలుండి తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశారా, అయ్యో ఆయనకి చివరికి ఈ గతి పట్టిందా, ఇంతమంది ఉండి ఇంత అన్నం పెట్టలేకపోతున్నారా, ఇంత ఆస్తి సంపాదించి ఏం పట్టుకెళ్తున్నారు, చివరికి కన్న పిల్లలు కూడా కూడు పెట్టట్లేదని ఇలా రకరకాలుగా మాట్లాడుకునేవారు. వృద్ధాశ్రమం అంటే చిన్న చూపు చూసి ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఈ రోజున అవే వృద్ధాశ్రమాలు మన పెద్దవాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నాయి, ఆదరిస్తున్నాయి అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఒకవేళ చూద్దామన్నా సరే వాళ్ళకి చూసే అవకాశం లేకపోవడం, కొన్ని కుటుంబాల్లో అయితే గొడవలు, తగాదాలు, ఏవో ఒక కారణాల వల్ల తల్లిదండ్రుల్ని చూడకుండా దూరం పెడుతున్నారు. అయితే నిన్న ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. ఒక వృద్ధాశ్రమానికి సంబంధించిన ఒక బ్రదర్ వచ్చి ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారని అంటే, ఆ పెద్ద ఆయనకి పాపం కాలుకి ఏదో దెబ్బ తగిలింది, ఇంత లావు కట్టు కూడా కట్టుకున్నారు. పాపం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన స్టోరీ వింటే నిజంగా చాలా బాధగా అనిపించింది. ఆ పెద్ద ఆయనకి వైజాగ్లో ఒక పెద్ద ఇల్లు ఉందంట. ఆయనకి ఒకే ఒక కొడుకు. అయితే అప్పట్లో ఒక్క కొడుకే కదా, విదేశాలకు వెళ్ళి చదువుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ బంధువుల పిల్లలు ఎవరో వెళ్తుంటే కొడుకు కూడా అడిగాడంట, నాన్న నేను అమెరికా వెళ్ళి పీజీ చేస్తాను, అక్కడ చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగుంటాయని అనగానే, అప్పట్లో అమెరికా వెళ్ళాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అప్పట్లోనే ఆయన బయట అప్పు తీసుకొచ్చి కొడుకుని ఎలా అయితే అమెరికాకు పంపించాడంట. కొడుకు వెళ్ళాడు, చక్కగా చదువుకున్నాడు, అంతా బాగానే ఉంది. ఇక్కడ అప్పు వడ్డీలు పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ కొడుకు చదువైన తర్వాత సంపాదించిన తర్వాత ఈ అప్పు తీరుస్తాడు అన్న ఉద్దేశంలో ఈ తండ్రి ఒక్కగానొక్క కొడుకుని అమెరికాకు పంపించాడు. ఇక్కడేమో ఆయనను ఆయన భార్య ఇంటి వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత కొడుక్కి అక్కడ ఉద్యోగం వచ్చింది. ఇంకా అక్కడ సెట్ అయిపోవాలని అంటే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా అక్కడ అమెరికాలో సెట్ అయిపోవచ్చు, గ్రీన్ కార్డు వస్తుందని చెప్పేసి అక్కడ లగ్జరీకి అబ్బాయి అలవాటు పడిపోయి ఇంక ఇండియాకి రాను నేనని చెప్పేసి ఒక పెళ్ళైన అమ్మాయిని, 2 పిల్లలున్న అమ్మాయిని, ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చేసిన తన భర్తకి 2 పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అని అంటే గ్రీన్ కార్డు కోసం. అక్కడ అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామనంటే మనకు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, ఇంకా జీవితకాలం ఇక్కడే సెట్ అయిపోవచ్చు, మనం అమెరికాలో ఉండాలని అంటే ఇంతకంటే ఇంకొక మార్గం లేదని చెప్పేసి 2 పిల్లలున్న తల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. ఇంకా తల్లి బెంగ పెట్టేసుకుని కొడుకు కోసం అనారోగ్యం పాలైపోయి మంచాన్ని పడి పాపం ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఒక రోజున ఈయన ఏదో పల్లెటూరు కానీ పనుండి వెళ్తే ఇంట్లో ఆవిడ పాపం ఒక్క ఆవిడే ఉంది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు పాపం ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్పారు. కొడుకు కోసం ఆ తల్లి అలా బెంగ పెట్టేసుకుంది. తల్లి చనిపోయిందని చెప్పినా సరే ఆ కొడుకు రాలేదు. చూడండి ఎలాంటి పిల్లలు ఉన్నారో చూడండి. పిల్లలేమో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆస్తులు అమ్మి, బంగారాలు అమ్మి కష్టపడి రూపాయి దాచిపెట్టి విదేశాలకు పంపిస్తున్నారు. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇండియాకు రాము, మాకు ఇక్కడే బాగుందని సంపాదన చేతిలో పడగానే డబ్బాస్ ఎక్కువైపోయి ఆ పిల్లలు ఇండియాకు కూడా రావట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. అలాగే ఇక్కడ ఈయనకు భార్య చనిపోయింది, ఆయన పరిస్థితి ఏంటి. ఆ తండ్రి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అడిగారంట, ఒరే నిన్ను పంపించడానికి ఇన్ని అప్పులు చేశాను కదా, ఇక్కడ బోల్డ్ అంత అప్పు ఉంది, మరి వడ్డీలు పెరిగిపోతున్నాయి, మరి ఈ అప్పులన్నీ ఎవరు కడతారా అని అంటే, నా దగ్గర ₹1 లేదు, నా సంపాదన నాకు ఇక్కడ సరిపోవట్లేదు, ఇంకా నేనేం చేయలేను అని చెప్పేసి ₹1 కూడా తల్లిదండ్రులకు పంపించలేదంట. ఇక్కడేమో ఆ అబ్బాయిని పంపించడానికి చేసిన లక్షల్లో అప్పు అలా వడ్డీలు పెరిగిపోయి తడిసి మోపడైంది. ఓ పక్క భార్య చనిపోయింది, ఓ పక్క కొడుకు పట్టించుకోడు, ₹1 పంపించడు, పోనీ పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు, డబ్బులన్నా పంపిస్తే ఆ తండ్రి ఏదో రకంగా బతుకుతాడు కదా, అసలు ఏమీ పట్టించుకోలేదు. ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చి చెప్పారంట కలెక్టర్ గారికి, ఇదిగోండి మా అబ్బాయి ఇలా చేశాడు, ఈ అప్పులేమి కట్టనంటున్నాడు, నా పరిస్థితి ఏంటని అడిగితే కలెక్టర్ గారు కూడా అబ్బాయితోటి ఫోన్లో మాట్లాడితే, వాళ్ళకే నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనేమి చూడను, నేను పట్టించుకోను, నన్నేమీ అడగద్దని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఇదే సమాధానం చెప్పాడంట. అప్పుడు అందరూ చెప్పారంట కంప్లైంట్ ఇవ్వండి, అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇక్కడ ఇండియాకు వస్తాడని అడిగితే అప్పుడు కలెక్టర్ గారు అన్నారంట, అంత పెద్ద రూల్స్ లేవండి, ఇప్పుడు వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు అవన్నీ తీసేసుకున్నప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, మాట్లాడడం ఇవన్నీ అంటే జరిగే పని కాదు, ఇంకో మార్గం ఏదన్నా ఆలోచించడం తప్ప చేసేది ఏమీ లేదని కలెక్టర్ గారు చెప్పారంట. ఇప్పుడైతే విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కానీ ఒక 10-15 ఏళ్ల కిందట ఈ రూల్స్, ఈ చట్టాలు ఇవన్నీ పెద్దగా తెలియవు. పైగా సొంత కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంటే ఏ తండ్రికి మనసొప్పుతుంది చెప్పండి. పోతే పోనీ ఇంకా ఏం చేస్తావు, కొడుకు లేడనుకో, ఇంకా నిన్ను పట్టించుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ఉన్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చేసుకో అని చెప్పేసి ఇంకా అందరూ చెప్తే మంచి మెయిన్ రోడ్లో ఉన్న ఇళ్ళని 2 కోట్ల చిల్లరకు అమ్మేసి వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చేసి ఆయన ఒక కొబ్బరికాయల దుకాణం పెట్టుకుని గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాడంట. నిజంగా ఎంత బాధాకరం చెప్పండి. చూడండి, ఆ పెద్ద ఆయనకి అంత ఆస్తి ఉంది, కొడుకేమో అమెరికాలో సంపాదిస్తున్నాడు, అయినా సరే ఆయన గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ కొడుకని అంటే ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. పాపం కాలుకి దెబ్బ తగిలింది, ఆయనకు షుగర్లు, బీపీలు అన్నీ ఉన్నాయి, అలాగే కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయవాడ భవానీపురంలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఒక బ్రదర్ వచ్చి ఆయన స్టోరీ అంతా
తెలుసుకున్న తర్వాత ఆయన్ని కలిసి అన్నీ మాట్లాడి, మీరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఓ పక్క మీకు కాలుకు కూడా గాయమైంది కదా, మా ఆశ్రమానికి వచ్చి ఉండండి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ఒక్క రూపాయి కూడా మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు, మేము ఫ్రీగానే అన్నీ చూసుకుంటామని చెప్పేసి ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత, రేపు మా టీమును పంపిస్తాం, మీరు రండి మా ఆశ్రమానికి, చక్కగా ఉందరుగానని చెప్పేసి ఆ పెద్ద ఆయనతో మాట్లాడి చక్కగా ఆయన ఒప్పించారు. ఆ పెద్ద ఆయన అన్నారు, ఖచ్చితంగా వస్తానండి, నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, భార్య లేదు, ఉన్న కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, నాకు ఎవరు ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఓ కాలుకు దెబ్బ తగిలింది, హాస్పిటల్లో చూపించుకుందామన్నా నా పరిస్థితి బాగోలేదు, కొబ్బరికాయలు అమ్ముకుంటున్నానని. పాపం ఆయన స్టోరీ చెప్తుంటే నిజంగా చాలా బాధగా అనిపించింది. చూడండి, పిల్లలకు అంటున్నాం వాళ్ళు భవిష్యత్తు పోవాలని లక్షలు అప్పులు చేసుకొచ్చి పిల్లలు చదివిస్తుంటే ఆ తండ్రికి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాడని అంటే ఎంత బాధగా ఉంది. అమెరికాలో ఉండడం కోసం 2 పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడని అంటే వాడు మనిషేనా? పోనీలే పెళ్లి చేసుకున్నాడు, వాడికి అమెరికా అంటే ఇష్టం ఉన్నాడు, ఏదో నడుస్తుంది, పోనీ తండ్రికి ఇంత ఆలనా పాలన చూడాలి కదా. అక్కడ నుండి డబ్బులు పంపించి, నాన్న నువ్వు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండు, నేను వచ్చి చూడడం అంటే కుదరదు, నువ్వు ఇక్కడికి రాలేవు కాబట్టి నేను డబ్బులు పంపిస్తానని ఆ తండ్రిని తీసుకువెళ్ళి ఒక మంచి ఆశ్రమంలో జాయిన్ చేసి నెల వాళ్ళకి డబ్బులు కడితే ఆయన ఇంత అన్నం తిని ప్రశాంతంగా ఉంటారు కదా. అంటే ఎలాంటి పిల్లలు ఉన్నారో చూడండి. ఈ రోజుల్లో విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసే అవకాశం లేకపోతే బోల్ డబ్బులు కట్టి మంచి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు, లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ కొడుకు ఒక్కనాడు ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావని కానీ, అమ్మ చనిపోయింది కదా, అమ్మ లేదు కదా, నాన్న పరిస్థితి ఏంటని కూడా ఆ కొడుకు ఇంత కూడా జ్ఞానం లేదనంటే వాడు అసలు కొడుకన్నా అలా బతికున్న ఉపయోగం ఉందా? అలాంటి పిల్లలు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్టోరీలు వింటుంటే అమ్మ బాబాయ్, ఈ రోజున వృద్ధాశ్రమాలు ఉన్నాయి అని అంటే నిజంగా చాలా గొప్ప విషయమే. ఇంత అన్నం దొరుకుతుంది, ఒకరికొకరు తోడు పలకరించే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, అక్కడ జతగా కలిసి ఉంటారు, గమ్మును లేచినా లేకపోయినా అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారన్న ఒక ధైర్యం అనిపిస్తుంది. ఈ రోజున మనం వృద్ధాశ్రమం అనగానే చీప్గా చూస్తున్నాం కానండి, చాలా మందికి అన్నం పెడుతున్నాయి. ఎంతోమంది వృద్ధాశ్రమాలకి డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. పాపం ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, లేవలేని వాళ్ళు, ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ, కుటుంబ తగాదాలతోటి భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, పిల్లలు పట్టించుకోని వాళ్ళు, ఇలా ఎంతో మంది పాపం ఈ రోజున వృద్ధాశ్రమాల్లో బతుకుతున్నారని అంటే నిజంగా అది మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా పెద్ద కృతజ్ఞతలనే చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక అమ్మ నాన్ననో చూసుకోవాలని అంటే ఈ రోజుల్లో ఓ అని నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అంతమంది పెద్దవాళ్ళని మెయింటైన్ చేయడం అని అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళందరినీ కూడా చిన్న పిల్లల్ని చూసినట్టు చూడాలి. మన ఇంట్లో ఉంటే చిన్నపిల్లలు ఎటువంటి వాళ్ళు, అలాగే ఆ పెద్దవాళ్ళు కూడా అంతే. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని మనం ఎలా అయితే చూసుకుంటామో అలాగే చూసుకోవాలని చాలామంది చెప్తున్నారు. పోవడానికి పిల్లలు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారని ఇలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బున్నా సమయానికి ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేకపోవడం, పలకరించేవాళ్ళు లేకపోవడం, ఒంటరిగా బతకడం, ఇవన్నీ ఎంత కష్టంగా ఉంటాయి. నా వంట నేను చేసుకుని తింటున్నా సరే నాకు పలకరించేవాళ్ళు లేరు, ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఏంటో ఒంటరి జీవితం అయిపోయిందని చెప్పేసి ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏ కుటుంబంలో ఏ తగాదాలు ఉన్నా సరే, పిల్లలు విదేశాల్లో ఉన్నా సరే, తల్లిదండ్రులకి ఇంత డబ్బులు పంపించి ఏదో ఒక ఆశ్రమంలో పెట్టండి. మీకు చూడడం వీలవ్వకపోతే కనీసం వాళ్ళు ఇంత అన్నం తిని ప్రశాంతంగా 4 మనుషులతోటి సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అది కూడా చేయకుండా అలా రోడ్డును పడేశారనుకోండి, వాళ్ళు దిక్కులేని అనాథుల్లాగా ఎందుకు బతకాలి? కోట్ల ఆస్తున్నా సరే అవన్నీ అమ్ముకుని కొడుకు చేసిన పనికి ఆయన జీవితం చూసారా ఈ రోజున ఎలా రోడ్డును పడిపోయిందో. ఇలాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయండి. నిజంగా ఆ స్టోరీ వింటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆ పెద్ద ఆయన మాటలు వింటే చాలా బాధగా అనిపించింది. మీకు కూడా చెప్పాలనిపించింది. అందుకే ఈ వీడియో చేశాను అనమాట.